మార్తాండ మహారాజు గారి ఆధ్వర్యంలో 2019లో ప్రారంభమైనటువంటి అనంతగిరి ప్రదక్షిణ ఈరోజు ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు అనంతగిరి దేవాలయం వద్దకు వెళ్తుంది. పెద్ద ఎత్తున మహిళా భక్తులు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి అనంతగిరి క్షేత్రం యొక్క పవిత్రతను చాటుతున్నారు. ఈరోజు అనంత పద్మనాభుడు ఇక్కడ నుంచే అనంతగిరి కొండల నుంచి మూసీ నది ప్రవహించి నల్గొండ దగ్గర కృష్ణానదిలో కలుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము తెలంగాణ ఊటీ అని, ఇక్కడ చాలా గతంలో నిజాం కాలంలో ఇక్కడ క్షయవ్యాధి కూడా ఈ గాలికి నయమయ్యేటువంటి పవిత్రమైన స్థలం అనంత పద్మనాభుడు వెలిసిన స్థలం. కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరి భక్తులకు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఈ అనంతగిరి ప్రదక్షిణను పెద్ద ఎత్తున ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని మతాలకు అనుకూలంగా పనిచేయాలి. కానీ ఈరోజు ఓన్లీ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ విధంగా ఇటువంటి ప్రభుత్వాలు తయారైనాయి. హజ్యాత్రలకేమో ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి హజ్యాత్రలకు పంపిస్తున్నది. కానీ వికారాబాద్లో హిందువులకు సంబంధించినటువంటి జాతరకు ఏర్పాట్లు చక్కగా చేయలేదు. అదేవిధంగా ఇక్కడ అనంతగిరి ప్రదక్షిణం కూడా ఎట్లాంటి ఏర్పాట్లు కూడా లేవు. కాబట్టి ఇట్లా హిందువుల పట్ల వివక్ష చూపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అధికారికంగా ఈ అనంతగిరి ప్రదక్షిణను నిర్వహించాలని ఈ సందర్భంగా మేము బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణ 2019లో ప్రారంభించడం జరిగింది. కరోనా కన్నా ముందు ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 6వ గిరి ప్రదక్షిణ నడుస్తుంది. మధ్యలో కరోనాలో 1 సంవత్సరం బంద్ చేయడం జరిగింది. ఈ అనంతగిరిలో ఉన్నటువంటి అనేక సమస్యలకు, ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం వెతకాలనేటువంటి దిశలో ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించబడింది. ముఖ్యంగా అనంతగిరి దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయం ప్రాంగణంలో ఎలాంటి డెవలప్మెంట్ చేసినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అక్కడ అడ్డంకులు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. రికార్డు పరంగా అనంత పద్మనాభ స్వామికి 1 ఎకరా భూమి కూడా లేదు, 1 గుంట భూమి కూడా లేదనేది అధికారులు చెప్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా భూమి ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వమైనా సరే ఈ దేవాలయానికి అసలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ కొండనే అనంతగిరి దేవుని పేరు మీద ఉన్నది. మార్కండేయ మహర్షి తపస్సు చేసిన తపోవనం ఇది. ఇక్కడ ఉన్నటువంటి విష్ణు పురాణం కావచ్చు, మార్కండేయ పురాణంలో ఈ దేవాలయం యొక్క ప్రస్తావన ఆ పురాణాలలో కూడా ఉంది. కాబట్టి ఈ దేవాలయం అనేది ఈ డిపార్ట్మెంట్లు రాకముందు నుంచే ఈ దేవాలయం ఉన్నది. ఈ కొండనే అనంతగిరి అనంత పద్మనాభ స్వామిది అనేటువంటి ఉద్దేశంతో గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది. శాస్త్రానుసారంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది మనం చేసే పూజలు కానీ, యజ్ఞాలు కానీ, నోములు కానీ, ఇతరత్ర భక్తిలో ఉన్నటువంటి అనేక మార్గాలలో మనం పొందేటువంటి ఫలం కేవలం గిరి ప్రదక్షిణ వల్ల వస్తుందని చెప్పేసి శాస్త్రంలో ఉంది. మన దక్షిణాదిలో కేవలం ఇక్కడ అరుణాచల గిరి ప్రదక్షిణ ఒకటే ఉండే, దాని తర్వాత అనంతగిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాస దశమి రోజున, అంటే ఇదే రోజు అనంతగిరి జాతర యొక్క చక్రతీర్థ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం రోజు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భక్తులు వేలాదిగా పాల్గొంటున్నారు. హిందూ బంధువులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఇలాంటి కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి వచ్చే రోజులలో కూడా ఇంకా అధిక సంఖ్యలో బంధువులంతా పాల్గొని మన ఐక్యతను చాటాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు అనంతగిరి ప్రదక్షిణ 7 years అయింది స్టార్ట్ అయ్యి. మధ్యలో కోవిడ్లో ఒక 2 years లేకుండా 5వసారి జరుగుతూ ఉన్నది. ఈ అనంతగిరి ప్రదక్షిణ ముఖ్య ఉద్దేశము ఈ కొండ మొత్తం, అనంతగిరి గుట్ట మొత్తం 26 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తాము. అదంతా అనంత పద్మనాభ క్షేత్రానికి చెందినదే. ఈ పవిత్రతను, ఇక్కడ పర్యావరణాన్ని కాపాడే ముఖ్య ఉద్దేశం ఈ యొక్క గిరి ప్రదక్షిణ ముఖ్య ఉద్దేశం. స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ విపరీతమైన జనాదరణ పొందుతున్నది. ప్రతి సంవత్సరం జనాలు విపరీతంగా దీనిలో పాల్గొనడం జరుగుతున్నది. ఈసారి కూడా వేల సంఖ్యల ప్రజలు, మహిళలు ముఖ్యంగా చాలా సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫు నుంచి ఈ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు లేకున్నా భక్తులు స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వచ్చి నీటి వ్యవస్థ, టాయిలెట్స్ వ్యవస్థ, భోజన వ్యవస్థ ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవడం చాలా
స్వాగతించదగ్గ విషయం. మన హిందూ సమాజం అంతా ప్రకృతినే దైవంగా భావిస్తారు కాబట్టి ప్రకృతి అంటే దైవ స్వరూపము శివుడు. అనంత పద్మనాభుడు వెలిసినటువంటి ఈ నది జన్మస్థానం ఏదైతుందో మూసి నది జన్మస్థానంలో ఉన్న చక్రస్థానం రోజున ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం నుండి తాండూరు నుండి ఇక్కడ కుల్కచర్ల, తాండూరు, పరిగి నియోజకవర్గము, వికారాబాద్ నియోజకవర్గము, తాండూరు నియోజకవర్గ భక్తులందరూ ఈ గిరి ప్రదక్షిణకు హాజరవుతుంటారు. సుమారు ఒక 2000 నుంచి 5000 మంది భక్తులు హాజరవుతారు. అక్కడ అందరికీ అన్నదానాలు కానీ ఇది కానీ చాలా ఏర్పాట్లు హిందూ బంధువులందరూ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల లోపల ప్రభుత్వం తరఫున ఎలాంటి ఈ ఏర్పాట్లు కూడా చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ వేల మంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఎలాంటి ప్రమాదాలు జరిగితే ఖచ్చితంగా వైద్య సదుపాయాలు ఇప్పుడు జాతర లోపల ఇప్పుడు దారూర్ క్రిస్టియన్ జాతర లోపల అక్కడ పెద్ద ఎత్తున గవర్నమెంట్ సదుపాయాలు కల్పిస్తుంది. ఇంత పెద్ద దక్షిణ భారతదేశంలోనే ఇప్పుడు అరుణాచలం తర్వాత అనంతగిరి ఒకటే 2వ స్థానము. ఇంత పెద్ద గిరి ప్రదక్షిణ లోపల హిందూ బంధువులందరూ ప్రదక్షిణ చేస్తుంటే ఈ హిందువుల పైన కపట ప్రేమతోటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కపట ప్రేమ చూపిస్తున్నాయి. అక్కడనే పక్కన ఉన్నటువంటి ఒక 10 కిలోమీటర్ల దూరంలో క్రిస్టియన్ జాతర లోపల ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ హిందూ బంధువుల యొక్క హిందువుల పండుగ ఇంత పెద్ద గిరి ప్రదక్షిణ అంటే ఒక లింగావతారమే ఈ గిరి అంటే ప్రకృతి అంటే దైవ స్వరూపమే. హిందువులందరూ ప్రకృతిని ప్రేమిస్తారు కాబట్టి వీళ్ళందరికీ ఎలాంటి సదుపాయాలు చేయరు కాబట్టి సదుపాయాలు ఏర్పాటు చేయాలని నేను ఈ హిందూ బంధువుల తరఫున నేను కోరుతున్నాను. అదేవిధంగా జై శ్రీరామ్. గత 7 సంవత్సరాలుగా 2019 నుండి అనంతగిరి జిల్లా వికారాబాద్ అనంతగిరి ప్రదక్షిణ హిందూ జనశక్తి మరియు శ్రీ 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 మార్తాండ బాలమాణిక్య ప్రభు గారి ఆధ్వర్యంలో 7 సంవత్సరాలుగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 రకాలుగా చెప్పుకోవచ్చు. గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఒక్కసారి మనము మన జీవితం అంతా ఎన్ని యజ్ఞ యాగాదులు చేస్తామో దానితో సమానం ఒక గిరి ప్రదక్షిణ. దాంతో ఎంతో మనం పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనం ఈ గిరిలో ఉన్న మెడిసిన్ ప్లాంట్స్ వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ, మనకు హెల్త్ పర్పస్గా మంచి గాలి అందుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క అనంతగిరి సంపదను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము. వివిధ రకాలుగా ఆక్యుపేషన్ ఎండోమెంట్ ఏదో ఒక విధంగా దీన్ని ఈ సంపదని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నాలు అవి నడుస్తున్నాయి. ఎన్నోసార్లు గవర్నమెంట్ వరకు కూడా గవర్నమెంట్ దృష్టి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. అందుకే ఈ అనంతగిరి ప్రదక్షిణ వల్ల వేల సంఖ్యలో ఇప్పుడు మనం చూస్తున్న 7 సంవత్సరాలుగా కొన్ని వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కొంతమంది హిందూ బంధువులందరూ కూడా ఈ గిరి చుట్టూ ఈ అనంతగిరి ఎంబడి ఉన్నారు అని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇది కూడా ఒక ఆలోచన విధానం. దీనికి రూపకర్తలు ఆలోచన వచ్చింది సదానంద రెడ్డి మరియు నరసింహ, ఇంకా 2 హిందూ జనశక్తి వాళ్ళకి వచ్చి మాణిక్ ప్రభు గారు సంప్రదించి మాణిక్ ప్రభు గారిని ముందుకు వేసి ఈ యొక్క గిరి ప్రదక్షిణ 7 సంవత్సరాలుగా మనం తీసుకోవడం జరిగింది. దీంట్లో పార్టీలకు అతీతంగా కులాలకు అందరూ కూడా కొన్ని వ్యవస్థలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా గీతావాహిని బృందం, భక్తిగీత బృందం వాళ్ళు కూడా నవాపేట్ భక్తులు కానీ ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలు పరిగి, తాండూరు, సదాశివపేట్ చుట్టుపక్కల గ్రామాలు అండ్ శంకర్పల్లి, హైదరాబాద్ నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా హిందువులందరూ కూడా మమేకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.